ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక మంచి దీవెనకరమైన వాక్యము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ వాక్యం దేవుని యొక్క అపారమైన ప్రేమను మనకు గుర్తు చేస్తుంది. మనం మారిపోయిన తర్వాత కాదు, మంచి వాళ్ళమైపోయిన తర్వాత కాదు, పరిశుద్ధులమై ఉన్నప్పుడు కాదు, కానీ మనం ఇంకా ఉన్న స్థితిలో ఉండగానే, అంటే ఇంకా పాపములో ఉండగానే, దేవుని నుంచి దూరంగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఇది కేవలం ఆయన యొక్క ప్రేమని బట్టి, ఆయన కృపను బట్టే, కానీ మన అర్హతను బట్టి ఏమాత్రం కాదు. మన జీవితంలో తప్పులుండొచ్చు, బలహీనతలు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఆయన ప్రేమ నిస్వార్థమైనది, శాశ్వతమైనది. ఈ ప్రేమను గ్రహించినప్పుడు మన హృదయం మారుతుంది, దేవునికి దగ్గరవుతాం. కాబట్టి మనం కూడా ఆయన ప్రేమకు ప్రతిగా పవిత్రమైన జీవితం గడపాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మనం ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు మమ్మల్ని ప్రేమించి నీ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు అర్పించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, నీ ప్రేమను పూర్తిగా గ్రహించేందుకు మా హృదయాల్ని తెరవండి, మా పాపాలను క్షమించి నీ మార్గంలో నడిచే శక్తిని మాకు అనుగ్రహించమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.